భారతదేశ వ్యాప్తంగా బొగ్గని కార్మికులకు 12వ వేతన సంఘం జేపీసీసీ అనే కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నది. అట్లాగనే యజమానులు కూడా 12వ వేజ్ బోర్డుని ఏదైతే ఉందో తక్కువ వేతనాలతో సరిచేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్ర జరుగుతూ ఉన్నది. జేపీసీసీ వెంటనే సిఏల్లో 12వ వేతన సంఘం జూలై 2026 నుంచి 12వ వేతన సంఘం అమలు చేయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ మొత్తం కూడా కోళ్లని అమలు చేసి ఈ యొక్క కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గని కార్మికులకి ఆ 4 కోళ్లని దాన్ని క్రోడీకరించి ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్లు పెట్టాలి కేంద్రంలో కూడా కేంద్ర సంఘాలకు అనేది కుట్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా 51% ఓట్లు వచ్చినటువంటి యూనియన్నే 1 యూనియన్ ఫర్ 1 ఇండస్ట్రీ అనే పద్ధతిలో వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. 20% వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రేడ్ యూనియన్ నెగోసియేషన్లో ఉండాలనేది ఈ విధంగా వేజ్ బోర్డులో 12వ వేజ్ బోర్డులు కండిషన్లు పెట్టి ఆలస్యం చేయడానికి కారణమవుతున్న సందర్భంలో జాతీయ బొగ్గుగని కార్మికులు అందరూ కూడా కేంద్ర సంఘాలు అన్నీ కూడా ఐక్యమై ఈ నెల 10వ తారీఖున ఆల్ జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు బొగ్గని కార్మికులు పెద్ద ధర్నా చేయబోతా ఉన్నారు 2 గంటలు. సెప్టెంబర్ 12వ తారీఖున దేశవ్యాప్తంగా బొగ్గని కార్మికులందరూ కూడా అఖిలపక్షం అన్ని ట్రేడ్ యూనియన్లు కేంద్ర సంఘ ట్రేడ్ యూనియన్లన్నీ కలిసి ఒక పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఈ 12వ వేతనం లాభదాయకంగా కార్మికులు జరగాలని కోల్ ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద తీర్మానం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకి సన్నాహం చేయడం కోసం 12వ తారీఖు సెప్టెంబర్న పెద్ద సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అఖిలపక్ష కేంద్ర సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఈ యొక్క సదస్సుని ధర్నాన్ని జయప్రదం చేయాలని అఖిలపక్షం తరఫున కోరడం జరుగుతూ ఉన్నది.